జై జగన్నాథ్. నా పేరు భార్గవ్. నేను ఫౌండర్ డైరెక్టర్ జిజ్ఞాసా ఈ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ కల్చర్ ఎడ్యుకేషన్ కంపెనీ. మనం విజయవాడలో జగన్నాథ రథయాత్ర నిర్వహించుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విజయవాడ అనేది చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి పొందిన నగరం. చెప్పాలంటే ఒక చారిత్రక ఐతిహ్యం కలిగినటువంటి చోటు. శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తుడైనటువంటి అర్జునుడు పేరు మీద మనకు విజయవాడ అనే పేరు వచ్చింది. సో అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిన చోటు విజయవాడ. కిరాతార్జునీయ ఘట్టం అంటే కిరాతకుడుగా శివుడు అండ్ అర్జునుడు ఇద్దరు కూడా వారిద్దరు యుద్ధంలో శివుణ్ణి మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని చెందిన చోటు, అర్జునుడు విజయుడుగా నామకరణం జరిగిన చోటు మన విజయవాడ. సో దాంట్లో భాగంగా ఈ జగన్నాథ రథయాత్రలో భాగంగా సుమంగళ సుభద్రం అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అంటే మహిళలు సౌభాగ్యం కోసం ఆషాఢ మాసంలో శక్తి స్వరూపునికి సారి సమర్పించడం అనేది ఆనవాయితీగా మన తెలుగునాట వేల సంవత్సరాలుగా ఉంది. ఆ సారి సమర్పణను మన ఆషాఢ మాసంలో ఈ జగన్నాథ బలదేవ సుభద్రామాయిలో శక్తి స్వరూపినిగా జగన్నాథ సోదరిగా ఉన్నటువంటి సుభద్రాదేవికి వేలాదిగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్ని వైపుల నుంచి వచ్చి సారి సమర్పించడం అనే కార్యక్రమం సుమంగళ సుభద్రం పేట చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చాలా ప్రాతిథ్యం ఉంది. మన విజయవాడలో చూస్తున్నట్లయితే జగన్నాథ సోదరి శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గమ్మ వారు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నారు. అదేవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన చోటు అండ్ సుభద్రాదేవి భర్త అయిన అర్జునుడు స్థాపించినటువంటి శివాలయం విజయేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి సారె మొదలై అంటే సుభద్రాదేవి భర్త సిద్ధి పొందిన చోటు నుంచి మొదలై సుభద్రాదేవి తన అన్నాతమ్ములతో కొలువై ఉన్న చోటు వరకు సారెను వేలాదిగా మహిళలు నాట్య బృందాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి వచ్చినటువంటి నృత్య బృందాలు, అదేవిధంగా చిలీ, ఉరుగ్వే, ఉక్రెయిన్, పరాగ్వే ఇలాంటి నైజీరియా లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీ భక్త బృందాలతో కలిసి సామూహికంగా వేలాది మంది సారి సమర్పించటం నిజంగా చాలా గర్వకారణం. దాన్ని ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించటం జిజ్ఞాస సంస్థగా మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. జై జగన్నాథ్.